హాయ్ అండి. ఈరోజు బోన్ సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను. అది వేరే రకంగా, ఇది వేరే రకంగా అనమాట. ముందుగా దీనికోసం కళాయిలో నూనె హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు కలపండి. నెక్స్ట్ పసుపు వేసుకొని అలాగే బోన్స్ వేయండి. బోన్స్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసి ఒకసారి కలపండి. ఇలా కలిపేసి ప్లేట్ పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి కొంచెం 2 నిమిషాలు మగ్గిన తర్వాత ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి ఆ పేస్ట్ని కూడా వేయాలి. అంటే ఆ పచ్చి మసాలా అనమాట. ఆ మసాలా వేసి ప్లేట్ పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసేయండి. కలిపేసి ఇందులో కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ బంద్ చేయండి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూడండి, చక్కగా బోన్ సూప్ రెడీ అయిపోయింది. అంతే. సో సింపుల్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒకసారి